హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఇవాళ నేను దహివడని జ్యూసీగా టేస్టీగా ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. అయితే హోలీ రోజు చేసే వంటల్లో ఈ దహివడ కూడా ఒకటండి. ఈ హోలీకి కలర్ఫుల్గా ఈ దహివడ మీకోసం. సో లేట్ చేయకుండా ఆ రెసిపీని ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక బౌల్లో 1 కప్పు వరకు గుండు మినపప్పును తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పప్పుని మొత్తం కూడా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాతనే ఫ్రెష్ వాటర్ అనేది నిండుగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి బయట సూపర్ మార్కెట్లో దొరికే పప్పులకి ఏంటంటే పౌడర్ అనేది అప్లై చేస్తారు కాబట్టి మనకి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు పప్పుకి కొంచెం బాగా మునిగేటట్టే మీరు వాటర్ అనేది యాడ్ చేయండి. వాటర్ అనేవి తక్కువగా ఉంటే పప్పు అనేది సరిగ్గా నానదనమాట. ఇప్పుడు మనకి ఒక 5 అవర్స్ తర్వాత పప్పు అయితే ఈ విధంగా నానిపోయిందండి. సో ఒకసారి పప్పు అనేది పర్ఫెక్ట్గా నానిందా లేదా ఎలా తెలుస్తుంది మనకి అంటే, పప్పు అనేది ఈ విధంగా రెండుగా విడిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఇలా అయితేనే మనకి పప్పు పర్ఫెక్ట్గా నానినట్టు అనమాట. ఇప్పుడు మనం దీన్ని గ్రైండర్లో వేసుకుందాము. ఇప్పుడు పప్పులో ఉన్న వాటర్ మొత్తం కూడా తీసేసి పప్పుని గ్రైండర్లో యాడ్ చేసుకోండి. మనం ఇడ్లీ పిండిలాగా వాటర్ని డైరెక్ట్గా యాడ్ చేయమండి వడపిండిలో. జస్ట్ చేతికి తడి చేసుకుని మాత్రమే పప్పుకి మనం తగిలిస్తూ ఉంటాం మన చేతిని. ఈ పప్పు నలిగేటప్పుడు ఏంటంటే మీరు కొద్దిగా లైట్గా ఒక 1/2 టీ స్పూను ఇందులోనే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సో సాల్ట్ వేయడం వల్ల పప్పు అనేది ఈజీగా తిరుగుతుందండి. మీరు వడపిండి మొత్తం చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే ఆల్రెడీ మనం కరెక్ట్గా కన్సిస్టెన్సీలోనే అది పిండిని రుబ్బుకుంటాం కాబట్టి తర్వాత సాల్ట్ యాడ్ చేస్తే ఇంకా పలచబడిపోతుంది. కాబట్టి పప్పు యాడ్ చేసిన వెంటనే మీరు సాల్ట్ కూడా యాడ్ చేస్తే ఏంటంటే ఈ విధంగా ఈజీగా అనేది తిరుగుతుంది. మనకి పప్పు అనేది పలుకులుగా కాకుండా వడపిండి కోసం సాఫ్ట్గా అయితే ఉండాలండి. సో ఈ పప్పు అనేది కంప్లీట్గా నలిగే లోపు మనం ఈ వడపిండి కోసం పెరుగునైతే రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు పెరుగుని తీసుకున్నానండి. దీంట్లోనే ఒక 2 గ్లాసెస్ వాటర్ని కూడా యాడ్ చేశాను అనమాట. సో వడల కోసం వేసే పెరుగు అనేది మనకి చిక్కగా ఉండాలి, అంటే చిక్కటి మజ్జిగ ఉండాలండి, పలచగా కాకుండా. సో ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే మనకి మజ్జిగ అనేది ఉండాలి. సో ఇప్పుడు ఈ మజ్జిగని ఒక వెడల్పాటి గిన్నెలో అయితే వేసుకోండి. ఎందుకంటే మనకు వడలు వేసినప్పుడు అవి చక్కగా వెడల్పాటి గిన్నెలో అయితే చక్కగా మజ్జిగని పీలుస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. వడల పిండిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నారు కదండి, ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సో 2 కూడా సరిపోయే విధంగా చూసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా చీరకల్లా చేసుకుని వేసుకోండి. అదేవిధంగా 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని లాస్ట్లో ఒక 1/2 టీ స్పూను వామును కూడా యాడ్ చేసుకోండి. ఓమా అంటారు కదండి, సో దాని ఫ్లేవర్ అయితే ఈ దహివడకి చాలా బాగుంటుందన్నమాట. లాస్ట్లో ఒక చిన్న అల్లం ముక్కని ఈ విధంగా దంచి యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక చిటికెడ పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ పోపు మొత్తం వేగిపోయిన తర్వాత మనం మజ్జిగలో వేసేసుకోవడమేనండి. సో ఇప్పుడు మనం దహివడ చేయడానికి మనకి పెరుగు అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి పిండి కూడా మెత్తగా నలిగిపోయిందండి. చూసారా, ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి పిండి అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు మనం పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఒక చిన్న గిన్నెలో కొద్దిగా పాలు నీళ్లు కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. సో దీనివల్ల మనకి వడ కలర్ అయితే బాగా రావడానికి ఈ విధంగా పెట్టుకుంటామండి. సో ఇప్పుడు ఈ పాలు నీళ్లు కలిపిన మిశ్రమాన్ని ఏంటంటే ఆ పాలిథిన్ కవర్కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు వడపిండిని తీసుకొని డైరెక్ట్గా చేత్తో వేయడం అలవాటు ఉన్న వాళ్ళు చేత్తోనే వేసేయండి. లేదు ఈ పాలిథిన్ కవర్ మీద వేయాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా కవర్కి మనకి వాటర్ని కానీ లేకపోతే ఇలా పాలు నీళ్లు కలిపిన వాటర్ని కానీ యాడ్ చేసుకుంటే ఏంటంటే మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తాయన్నమాట. సో ఈ విధంగా వడలు అనేది ఒక్కొక్కటిగా వేసేసుకోవడమేనండి. ఆయిల్ అనేది కంప్లీట్గా హీట్ అయిన తర్వాత వేసుకొని మంటని లో టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. కంప్లీట్గా హై ఫ్లేమే అయితే ఏంటంటే వడ పైన కలర్ వస్తుందండి, లోపల అనేది ఉడకదనమాట. సో మీకు ఫస్ట్ టైము
ఎక్కువ ఫ్లేమ్లో వేసుకోండి. సో సెకండ్ టైం వేసుకున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. ఇలా అయితే మనకి వడలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా రెండు వైపులా కూడా వడాలని వేయించుకోవాలండి. మంచి దోరగా ఒక మంచి కలర్ వచ్చేంత వరకు, ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో వాటర్ని తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ గిన్నెలో మీరు చేసుకున్నటువంటి వడలని ఫస్ట్ యాడ్ చేయండి. ఇలా వాటర్లో ఒక 1 మినిట్ పాటు వేసి వడలు వెంటనే అందులోంచి తీసి మనం ఏదైతే పెరుగును తాలింపు వేసి పెట్టుకున్నాం కదండి, అందులోకి యాడ్ చేయాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మనకి దహి వడ అనేది పర్ఫెక్ట్గా ఆ పెరుగును అనేది మంచిగా పీల్చుకుంటుందన్నమాట. ఇలా మనకి జ్యూసీగా కూడా ఉంటుంది. ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు కూడా మనం వడాలను తినేసేయచ్చు అనమాట. సో నెక్స్ట్ డేకి పులవకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. లేదంటే కొద్దిగా కొంచెం పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు అదే విధంగా కూడా బయట ఉంచేసేయచ్చు. ఇంతేనండి, ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే దహి వడ అనేది రెడీ అయిపోయింది. సో ఈ హోలీకి మీరు కూడా ఈ కలర్ఫుల్ దహి వడని ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మీకు అర్థం కావడం కోసం నేను ఇంతసేపు చెప్పాను, కానీ చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి. సో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.